అయితే ఆంధ్రుల వరదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు తెలుగు తమ్ముళ్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నిబంధనలు పక్కన పెట్టిన అధికార పార్టీ నేతలు వారి కోటరీ కాంట్రాక్టు సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ కింద పనులు పంచిపెట్టారు. కాసుల కక్కుర్తి పర్సెంటేజ్ల పలహారానికి తహతహలాడిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు పక్కదారి పడుతున్న వైనంపైన స్పెషల్ ఎడిషన్ రాయవరం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు తెలుగు తమ్ముళ్లకు వరంగా మారాయి. నిబంధనలను తొంగలో తొక్కి నిధులు దోచేయడానికి కొత్త ప్రక్రియ తెరపైకి తెస్తున్నారు టీడీపీ నేతలు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణుల కమిటీ ఒత్తిడితో కేబినెట్లో చేసిన మొక్కుబడి తీర్మానాన్ని పక్కన పెట్టేశారు. పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినప్పుడు సర్కారుతో అదనపు ఒప్పందం చేసుకోవాలన్న నిబంధనకు స్వస్తి పలికారు. ఎస్క్రో అకౌంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలన్న షరతును వదిలేశారు. ప్రధాన కాంట్రాక్టర్ టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ గా ముట్టజెప్పిన 350 కోట్ల రూపాయలను వసూలు చేయకుండానే ఇటీవల చేసిన పనులకు 112 కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. మార్చి 2న పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులను 4054 కోట్ల రూపాయలకు రష్యా, ఒమన్ దేశాల కంపెనీల భాగస్వామ్యంతో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ లిమిటెడ్ దక్కించుకుంది. రాయపాటి సంస్థకు పోలవరం పనులు చేసే సత్తా లేదని అప్పట్లో స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ తేల్చి చెప్పింది. అయినా ఆనాటి సర్కార్ ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. పోలవరం పనులను రాయపాటికే అప్పగించింది. అదే సమయంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు రాయపాటి సంస్థలకు అప్పగించడం పైన తీవ్ర అభ్యంతరం చెప్పారు, విమర్శలు గుప్పించారు. అయితే రాయపాటి సైకిల్ ఎక్కడంతో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని ప్రేమను రాయపాటిపై కురిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఒప్పందం ప్రకారం 60 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మార్చి 2, 2018లోగా పనులు పూర్తి కావాలి. అయితే రష్యా, ఒమన్ సంస్థలు కేవలం పనులను కాజేసేందుకే అప్పట్లో ముందుకు వచ్చినట్లు అర్థమవుతుంది. ట్రాన్స్ట్రాయ్ భాగస్వామ్యం పొందగానే క్షేత్రస్థాయిలో ఆ సంస్థలు కనిపించకుండా కనుమరుగయ్యాయి. 2015 సెప్టెంబర్ 15 నాటికి 5% పనులు కూడా పూర్తి చేయలేదు. పోలవరం హెడ్ వర్క్స్ తీరుపైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాసింది. పీపీఏ అసహనంతో ఈపీసీ విధానంలో 60C నిబంధన కింద ట్రాన్స్ట్రాయ్ వేటు వేసి మళ్లీ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. అంతేకాదు స్టీల్, సిమెంట్, డీజిల్ వంటి ధరలు తగ్గడంతో అంచనా వ్యయం కూడా తగ్గుతుందని సర్కార్కు సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సర్కార్ రాయపాటిని రక్షించి భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవడానికి ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైన నివేదిక ఇవ్వాలంటూ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో గతేడాది సెప్టెంబర్ 30న నిపుణుల కమిటీని నియమించారు. ఇక నిపుణుల కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసింది సర్కార్. పనుల కాలంలో సకాలంలో పూర్తి చేసే సామర్థ్యం ట్రాన్స్ట్రాయ్కి లేదని, కొంత భాగం పనులకు అనుభవజ్ఞులైన సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న ప్రతిపాదనను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. ఇందుకు పీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండడం, నిపుణుల కమిటీ నివేదికను అమలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడంతో ముఖ్య నేత వ్యూహాత్మకంగా మంత్రివర్గాన్ని తెరపైకి తెచ్చారు. పనులు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినప్పుడు సర్కార్తో మరోసారి ఒప్పందం చేసుకోవాలని గతేడాది అక్టోబర్ 10న మంత్రివర్గం సమావేశంలో మొక్కుబడిగా తీర్మానం చేయించారు. ఆ మేరకు గత జనవరి 25న అప్పటి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందే ముఖ్య నేత కనుసైగల మేరకు ట్రాన్స్ట్రాయ్ సబ్ కాంట్రాక్టర్లను తెరపైకి తీసుకొచ్చింది. రాక్ఫెల్ డ్యాం పనులను ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎల్ఎన్టీకి, డయాఫ్రమ్ వాల్ పనులను బావర్కు, మట్టి పనులను టీడీపీ ఎంపీ సీఎం రమేష్తో అనుబంధం ఉన్న త్రివేణి ఎయిత్ మూవర్స్కు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్కు కాంట్రాక్టు పనులను పూజీ మిస్టర్కు అప్పగించింది. అయితే నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టుగా జలవనరుల శాఖ అనుమతి తీసుకోలేదు. ఇక సబ్ కాంట్రాక్టర్లతో అనుబంధ ఒప్పందం కూడా చేసుకోలేదు. ఎస్క్రో అకౌంట్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. కేబినెట్ మొక్కుబడి తీర్మానాన్ని సైతం అమలు చేయకుండా పక్కన పెట్టేసి సబ్ కాంట్రాక్ట్ పేరుతో పనులు ఇలా చేయించుకున్నారు.
పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు పీపీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. పీపీఏ పెత్తనం కొనసాగితే కోటరీ సంస్థలు అధికార పార్టీ నేతలతో కలిసి నిధులు దోచుకోవడానికి అవకాశం ఉండదని ముందుగానే గ్రహించిన ముఖ్య నేత ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో 5 కోట్ల మంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారు. అందుకు ప్రతిఫలంగా పోలవరం నిర్మాణ బాధ్యతలను సెప్టెంబర్ 7న దక్కించుకున్నారు. ఆ మరుసటి రోజే పోలవరం హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని 1482 కోట్ల రూపాయలుగా పెరిగిపోయింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 40,351,65,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం పీపీఏకు ప్రతిపాదనలు పంపించింది. పోలవరం ప్రాజెక్టు పనుల అంచనా పెంచిన సొమ్మును కోటరీతో కలిసి దోచుకోవడానికి ముఖ్య నేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. సబ్ కాంట్రాక్టర్లతో అనుబంధ ఒప్పందం చేసుకున్నాకనే 2015-16 ఎస్ఎస్ఆర్ మేరకు బిల్లులు చెల్లించాలని, ధరల సర్దుబాటు జీవో 22, జీవో 63ల మేరకు అదనపు నిధులు చెల్లించాలన్న ఉత్తర్వులను కూడా బుట్టదాఖలు చేశారు. ఆర్థిక శాఖ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ ఇటీవల రాయపాటికి సబ్ కాంట్రాక్టర్లకు 112 కోట్ల రూపాయలను బిల్లుల రూపంలో ప్రభుత్వం చెల్లించింది. అందులో కనీసం సగం మొత్తాన్ని మొబిలైజేషన్ అడ్వాన్స్ గా ముట్టజెప్పిన 350 కోట్ల రూపాయలలో భాగంగా మినహాయించుకోవాలనే ఉన్నతాధికారుల ప్రతిపాదనను తోసిపుచ్చింది. నిబంధనలన్నీ తుంగలో తొక్కి చెల్లింపులు చేసి భారీ ముడుపులు అందుకున్నారు అన్నది బహిరంగ రహస్యమే.